టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి బయలుదేరారు. పీసీసీ అధ్యక్షుల సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతో మహేష్ కుమార్ భేటీ కానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణం, దేశవ్యాప్తంగా ఏఐసీసీ నిరసన కార్యక్రమాలపై చర్చించనున్నారు. పెండింగ్ లో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలో క్లారిటీ రానుంది. పీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఏసీసీ అగ్రనేతతో భేటీ కాబోతున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. సుమా, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గాంధీ భవన్ లో రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరించిన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఇతర ముఖ్య నేతల ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ అధ్యక్షులతోటి కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పీసీసీ చీఫ్లతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న వారితో కూడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతుందో ఆ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో మహాత్మా గాంధీ పేరు తొలగించి అదేవిధంగా కొన్ని సవరణలు కూడా చేయడం జరిగింది. ఈ స్కీమ్ లో గతంలో పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది. కానీ ఇప్పుడు దాన్ని సవరణలు చేసి 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా కూడా అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను 40% భరించాలని చెప్పి తీసుకొచ్చిన ఈ అమెండ్మెంట్ వల్ల ఈ స్కీమ్ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. గతంలో ఈ స్కీమ్ ను యూపీఏ ప్రభుత్వంలో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఉపాధి హామీ పథకం పేరుతోటి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఎవరైతే కూలీలు ఉంటారో, వారికి భూమి లేని కూలీలు ఉంటారో వారందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఒక లక్ష్యంతో, పని లేని రోజులలో కూడా పని కల్పించాలని ఒక లక్ష్యంతో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ వల్ల చాలా వరకు నిరుద్యోగ కూలీలకు అందరూ కూడా ఉపాధి కల్పించే విధంగా కూడా అవకాశం ఉన్న ఈ స్కీమ్ ను కావాలనే నిర్వీర్యం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుర్తిస్తుంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ పేరును తొలగించి జీవీబీ రామ్జీ అనే స్కీమ్ పేరు మార్చడం వల్ల కేవలం గాంధీని పేరును తొలగించడానికి ఈ విధంగా కుట్రలు చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ ఆందోళనకు సంబంధించి కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా పీసీసీ చీఫ్లతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు రేపు నిర్దేశం చేసిన తర్వాత ఎల్లుండి నుంచి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. కాబట్టి ఎల్లుండి నుంచి కూడా దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాని, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర కూడా చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. కాబట్టి ఈ రోజు అందులో భాగంగానే ఈ రోజు ఢిల్లీ వెళ్లడం జరిగింది. సుమా. థాంక్యూ ప్రతాప్.